చెట్టు మీద కొంగ చంద్రబాబు దొంగ అని. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే ఈ చంద్రాల సారిందుల్లా తాపకోసారి మన మీద వాడు ఏడుస్తుంటాడు, మనల్ని మెసలిస్తుంటాడు. అరే ఆయన పనేందో ఆయన చేసుకోకనట మంది పేర్లకి మంగళారతులు పట్టుడు గిదేం గుణము, అసలు గదేం బుద్ధో. గిట్లనే గరం అవుతుర్రోల్లా. నిన్నటికి నిన్న సారు వారి నోటి నుంచి జాలువారిన ఆనుముత్యాలు ఇన్నాక ఇక చంద్రాల సారు మీద ఒక్కొక్కలకు ఇట్లా బీపీలు ఎత్తాంది. హైదరాబాదుకు అత్తే ఇక గెదుముడే అన్నంత కోపం పెట్టుకున్నారట. ముచ్చటెందో చూడురు మరి మీరు ఇట్లా పురాగా. అసలు చంద్రబాబు సారు అబద్ధాల గురించి చెప్పాలంటే రాస్తే రామాయణం అవుతుంది, చెప్తే భారతం అవుతుంది. అసలు నిజం చెప్తే తలకాయ 1000 ముక్కలైతుందన్న శాపం ఏమన్నా ఉన్నదా ఏంది అని అనిపిస్తుందో నాకే. చూసిరు కదా మహానాడులా ఏమేమి మాట్లాడిండో మన తెలంగాణ గురించి. ఇక ఆయన చేయబట్టే మన తెలంగాణ డెవలప్ అయిందంట. అసలు చంద్రాల సార్కు మన తెలంగాణకు ఏమన్నా సంబంధం ఉన్నదోళ్ళ మీరే చెప్పుర్రి. 5 ఏండ్లు ఆంధ్ర నేలిండు, ఒక్క ఇటుక పెట్టిండా, ఒక్క బంగ్లా కట్టిండా, కానీ ఈడ కట్టినా అంటాడు. ఇక ఈయన ఏం చెప్పినా తందానే తానే అని కొట్టే భజన మీడియా ఉండనే ఉండే. అసలు తెలంగాణ అంటేనే సారుకు పడదని చిన్న పోరానికి కూడా ఎరికే. మన మీద ఎన్నో మాటలు ఇసంగక్కిండు. కేసీఆర్ సారు సీఎంగా ఉన్నప్పుడే కుట్రలు చేద్దామనుకున్నాడు, కానీ సారు ముందు ఆటలు సాగలేదు, కరకట్టకు వారిపోయిండు. ఇక ఏమంట రేవంత్ సారా మనకాడ ముఖ్యమంత్రి అయిండో ఇక చూడురి చంద్రాల సారుకు మళ్ళా రెక్కలొచ్చినాయి. మళ్ళా తెలంగాణ మాట తీస్తూనే ఉన్నాడు, మన నీళ్ళను ఎత్తుకపోయే పని పెట్టుకున్నాడు. ఇక ఇప్పటికే కృష్ణా నీళ్లను అడ్డగోలుగా ఎత్తుకపోతున్నాడు కదా. ఇక ఇప్పుడు బనకచెర్ల పేరుతోని గోదావరి నీళ్లను దొంగతనంగా లూటీ చేసే పని పెట్టుకున్నాడు. ఏమన్నంటే 2 కండ్ల సిద్ధాంతం తీస్తాడు, తెలంగాణకు లుక్సానే లేదని బొంకుతాడు. అంటే హైదరాబాదును నేనే డెవలప్ చేసినా నేనే కట్టినా అంటాడు కదా నల్లా. అసలు తెలంగాణ వస్తే హైదరాబాద్ ఆగమవుతుందని చెప్పిందే చంద్రాలు సారు. చీకట్లో ఉంటదన్నట్టు. మరి 10 ఏండ్ల కేసీఆర్ సారు పాలనలా హైదరాబాదు ఎట్లా మారిపోయిందోల్లా. విశ్వనగరం అయింది, పెట్టుబడులు వచ్చినాయి, తలసరి ఆదాయం వచ్చింది. ఇంత డెవలప్ అయినాక మంది కూటిన పిల్లలు మా పిల్లలే అన్నట్టు అంతా నేనే నేనే అని అనుకుంటా రాగం తీసిండు. ఇక నవ్వు రమ్మంటే రాదా. అంతెందుకొల్లా కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎన్ని కుట్రలేసిండో ఈ ఆంధ్రబాబు. కోర్టులల్లా కేసులు వేయించిండు. అవన్నిటినీ మన కేసీఆర్ సారు జగబెట్టి కొట్లాడి కాళేశ్వరం కట్టిండు. ఇక ఇప్పుడేమో ఏ కాళేశ్వరాన్ని నేనేం అద్దన్లే అని శోకాలు తీసిండు. ఇక ఈ మాట నేనంటలేనులా, సాక్షాత్తు ప్రధాని మోదీ సారే పార్లమెంట్లా చంద్రాల సారు గుణగణాలు అప్పట్లనే చెప్పిండు. తెలంగాణ మీద ఏ తీర్ల నిప్పులు పోసుకుంటాండో దునియాకే చెప్పిండు. ఇక ఇప్పుడు నేను కొత్తగా చెప్పవలసిన పని లేదు, లోకమంతా ఎరికే. కానీ నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు ఇక ఇప్పుడు చంద్రాల సారు అబద్ధాలాడి అదే నిజమని నమ్మిస్తాండు. కానీ చంద్రాల సార్కు తెలివంది ఏందయ్యా అనంటే ఎన్ని అబద్ధాలాడినా ఎన్ని కుట్రేషాలు వేసినా ఆంధ్రాలో నడుతుందేమో, మన తెలంగాణలో ఇసాంటివి ఉడుకుతాయి అయ్యోల్లా చెప్పుండ్రి. మనం చూడలేదా చంద్రాల సార్ వారి గుణం వేసాంటిదో కదా.